ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోసేను రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 5న విచారణకు రావాలని ఆదేశించారు. వంశీకృష్ణ యాదవ్, రామచంద్రయ్యకు నోటీసులు పంపించారు. నిజానికి ఇప్పటికే పలుమార్లు మండలి చైర్మన్ నోటీసులు పంపారు. అయినప్పటికీ సదరు ఎమ్మెల్సీల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చివరిసారిగా హాజరు కావాలని, లేదంటే నిర్ణయం తీసుకుంటామని నోటీసులలో తేల్చి చెప్పారు. ఏపీలో పార్టీలు మారిన ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. పార్టీలు మారిన ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ మోసేను రాజు నోటీసులు పంపించారు. ఫుల్ డీటెయిల్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మళ్ళీ మండలి చైర్మన్ ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళందరికీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. వాళ్ళు పెద్దగా రియాక్ట్ అయినట్టు కూడా ఏమీ అనిపించట్లేదు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇటీవల ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ అలాగే చంద్రయ్య, ఇది వంశీకృష్ణ యాదవ్ విశాఖకు చెందినటువంటి ఎమ్మెల్సీ. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలోకి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఇటు చంద్రయ్య, ఇటు ఏదైతే కడప జిల్లాకు చెందినటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇటు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళడం జరిగింది. అయితే వీరిద్దరికీ కూడా ప్రస్తుతానికి ఏదైతే గతంలో మండలి చైర్మన్ మోసేన్ రాజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో మరొకసారి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. 5వ తారీఖున జరిగేటువంటి తుది విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి, లేని పక్షంలో మేము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు ఆ అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కూడా గతంలో ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీలు ఫిరాయించారో పార్టీ ఫిరాయించిన వారికి అనర్హత వేటు వేయడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు ఇటు ఎమ్మెల్సీ మోసేన్ రాజు ఇద్దరి ఎమ్మెల్సీలు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో మరొకసారి ఈ నెల 5వ తారీఖున జరిగేటువంటి తుది విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి, లేదంటే ఈ నిర్ణయం మేమే తీసుకుంటామంటూ కూడా ఘాటైనటువంటి లేఖలు పంపినటువంటి నేపథ్యంలో దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా వంశీకృష్ణ యాదవ్ కానీ అటు చంద్రయ్య కానీ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. వారి దగ్గర నుంచి అయితే ఇంకా ఎటువంటి సమాధానం అయితే ఇటు మండలి చైర్మన్ మోసేన్ రాజుకు అందలేదు. అయితే ఖచ్చితంగా ఈ వీరిద్దరు కూడా పార్టీలు ఫిరాయించిన నేపథ్యంలో వీరిద్దరి మీద కూడా అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చూస్తే అటు ఎమ్మెల్యేలు ఎవరైతే మారారో ఇటు శ్రీదేవి కానీ అట్లాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఇలా మొత్తం 5గురి మీద కూడా అనర్హత వేటు వేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇద్దరి మీద కూడా అనర్హత వేటు వేసేందుకే ఇప్పుడు మరొకసారి నోటీసులు పంపించారని తెలుస్తూ ఉంది. అంటే ఏడుకొండలు మరి ఇదే ఫైనల్ నోటీసులు అని అంటున్నారు మండలి చైర్మన్. మరి వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతానికి ఏదైతే వీరిద్దరూ కూడా ఆయా పార్టీల్లో ఇప్పుడు ప్రస్తుతానికి క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా అక్కడ పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఆయన విచారణకు హాజరవ్వాల్సిన వారిద్దరూ కూడా హాజరు కాకపోవడంతో మరొకసారి నోటీసులు జారీ చేశారు. అయితే వీరిద్దరు రాకపోతే ఖచ్చితంగా అంటే మోసేన్ రాజు ముందు, అంటే ఇటు మండలి చైర్మన్ ముందు హాజరయ్యి తాము ఎందుకు పార్టీని వీడవలసి వచ్చింది అనే దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇవ్వకపోతే ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని పార్టీని కించపరిచేందుకే వీరిద్దరూ కూడా పార్టీ మారినట్టుగా కూడా పరిగణించి వారి మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రస్తుతానికి ఇటు వంశీకృష్ణ యాదవ్ కానీ ఇటు రామచంద్రయ్య కానీ ఇంకా ఎటువంటి వివరణ అయితే ఇంకా పంపలేదు. అయితే వారి నుంచి ఎటువంటి వివరణ వస్తుందనేది మాత్రం వేచి చూడాలి. అయితే 5వ తారీఖున తుది విచారణకు హాజరవుతారా, లేదంటే మరలా వాయిదా అడిగేటువంటి అవకాశం ఉందా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. యామిని. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.